ఈరోజు మనం హైదరాబాద్ నుంచి అరుణాచలం టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి బస్సులో ఎలా వెళ్ళాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే మనం హైదరాబాద్ నుంచి ఎంజీబీఎస్ నుంచి చిత్తూరు బయలుదేరుతున్నాం. మనం ప్రజెంట్గా అయితే హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాప్లో ఉన్నాం. ఇక్కడ మనం 42 నెంబర్ దగ్గర మనం చిత్తూరు బస్సు ఎక్కుతున్నాం. ఇదే మనం ప్రయాణిస్తున్న బస్సు. ఇప్పుడైతే ప్రజెంట్ నైట్ 7:30 అవుతుంది. ఈ టైంలో మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి చిత్తూరు బయలుదేరుతున్నాం. హైదరాబాద్ నుంచి చిత్తూరు టికెట్ కాస్ట్ వచ్చేసి 1050 రూపీస్. చిత్తూరు చేరుకోవడానికి నైట్ జర్నీ ఈజ్ బెస్ట్. మనమైతే ఇప్పుడు చిత్తూరు బస్ స్టాప్ చేరుకున్నాం. ప్రజెంట్గా అయితే చిత్తూరు బస్ స్టాప్లో ఉన్నాం. మన ఇక్కడ చిత్తూరులో ఏ బ్లాక్, బి బ్లాక్ అనే 2 బ్లాక్లు ఉంటాయి. మనమైతే బి బ్లాక్లో బస్ ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 13 నెంబర్ బస్ స్టాప్లో డైరెక్ట్ తిరువణమలై బస్సెస్ ఉంటాయి. కానీ ఇవి ఓన్లీ 4 బస్సులు మాత్రమే ఉన్నాయి. మనం వచ్చిన టైంకి ఇప్పుడైతే సెట్ కాలేదు. అందుకే మనం ఇప్పుడు వేలూరు బయలుదేరుతున్నాం. చిత్తూరు నుండి వేలూరు టికెట్ కాస్ట్ వచ్చేసి బస్ టికెట్ 55 రూపీస్ ఉంది. ఇది వేలూరు బస్ స్టాప్. ఇక్కడ నుంచి మనకి చాలా బస్సులు అరుణాచలం వెళ్ళడానికి ఉంటాయి. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బస్సులు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది వేలూరు బస్ స్టాప్. ఇక్కడ నుంచి మనం అరుణాచలానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 55 రూపీస్. ఇప్పుడైతే ప్రజెంట్ మనం అరుణాచలం వచ్చేసినాం. ఇక్కడ మనం చూడవచ్చు అరుణాచల గిరి ఏ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయి దర్శనానికి బయలుదేరుదాం. దర్శనానికంటే ముందు ఇక్కడ రాజగోపురం దగ్గర మనం దీపం వెలిగించి మనం దర్శనానికి బయలుదేరుతున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే రాజగోపురం. మనం దీని ద్వారానే మనం ఇప్పుడు టెంపుల్ దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి టెంపుల్ ఏ విధంగా ఉందో చూద్దాం. టెంపుల్ లోపలికి రాగానే ఇక్కడ మనకు రైట్ సైడ్ 50 రూపీస్ దర్శనం టికెట్ కనిపిస్తుంది. టౌన్ కౌంటర్. ఇటు నుంచి వెళ్ళాలనుకున్నవారు 50 రూపీస్కి ఇక్కడ వెళ్ళొచ్చు. ఇదంతా అదే. ఇక్కడ మనం టెంపుల్ ఆవరణం చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడైతే మనం నంది మండపం దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకు నంది మండపం. చూడవచ్చు ఎంత నందీశ్వరుడు ఎంత అద్భుతంగా ఉన్నాడో. ఇప్పుడైతే మనం ఫ్రీ దర్శనం ద్వారా టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం, స్వామివారి దర్శనానికి. ఇక్కడ మనం చూస్తున్న వీరంతా అన్నదానం కోసం వెయిటింగ్ చేస్తున్న భక్తులు. ఫ్రీ దర్శనం లైన్ నుంచి టెంపుల్ ఈ విధంగా కనిపిస్తుంది. చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడైతే మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ప్రజెంట్ లడ్ల కౌంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ లడ్డు కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఇప్పుడైతే మనం బయటకు వచ్చేస్తున్నాం. ఇప్పుడైతే మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అన్నదానం చేయడానికి వెళ్తున్నాం మనం. ఇదే అన్నదానం కౌంటర్. ఇప్పుడు అన్నదానం లోపల ఈ విధంగా ఉంటుంది. అరటాకులో ఇక్కడ మనకు అన్నప్రసాదం ఇస్తుంటారు. ఇప్పుడైతే మనకు అన్నప్రసాదం తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనం బయటికి వచ్చేసినాం. బయటకు వచ్చేసి టెంపుల్ వ్యూ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో గిరి ప్రదక్షిణ గురించి పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఎలా ట్రావెలింగ్ చేయాలో తెలుసుకోవడం కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.